మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవపీఠంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని, ప్రణవపీఠం పీఠాధిపతులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మీ పాదాలకు నా నమస్కారాలు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, సందర్భం రావాలి దేనికైనా అని అంటారు. ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే గురుగారు, అంతులేని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది. అంటే ఎందుకు వస్తున్నాయో తెలీదు, డబ్బులు వస్తాయి రావటం, కానీ అవి నిలువ ఉండవు, ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎంత దాద్దామన్నా అది పిల్లల గురించి ఆలోచించో, కుటుంబం గురించి ఆలోచించో, అది ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. ఎందుకు అసలు ఇలాంటి ఆర్థిక సమస్యలు వస్తాయి? ఇవి తొలగాలంటే చేయవలసినటువంటి పనులు ఏమిటి? దాదాపు 6 పురాణములలో వ్యాసుడు రాసినది, పరాశరుడు రాసిన మరొకటి అదే శ్లోకం. ఓ శ్లోకం ముందు వినిపిస్తాను మీకు. అదాన దోషేణ భవే దరిద్రః, దరిద్రదోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రః పునరేవ పాపి. ఇంచుమించుగా అర్థమైపోయింది ఇది. అదాన దోషేణ, దానం చెయ్యకపోవటం అనే తప్పు వల్ల, భవే దరిద్ర, దరిద్రుడు భవేత్ అవుతాడు. అంటే వాళ్ళ ఎందుకు దరిద్రుడు అవుతున్నాడు ఒక వ్యక్తి? ఎప్పుడు ఇదివరకు పూర్వజన్మల్లో కానీ ఈ జన్మలో కానీ ఎవరికి దానం చెయ్యకపోవటం వల్ల. దానం చెయ్యకపోతే వాడు దరిద్రుడు అవుతాడు. దరిద్ర దోషేణ కరోతి పాపం. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు? బతకాలి కాబట్టి పాపాలు మొదలెడతాడు. చీట్ ఫండ్లు, అవే రియల్ ఎస్టేట్లు, ముంచేయటాలు, రకరకాల సైబర్ నేరాలు, ఇవన్నీ తిండి లేక దారిద్ర్యం అవ్వడం వల్ల ఇంకా డబ్బు వ్యామోహంతో పడి పాపాలు మొదలెడతాడు. పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి. పాపం వల్ల తప్పక నరకంలో పడతాడు. నరకంలో కొంతకాలం శిక్షలు అనుభవించాక మళ్ళీ భూలోకంలో ఏం చేస్తాడు? పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడవుతాడు. పునః అంటే మరలా దరిద్ర భవేత్, దరిద్రుడవుతాడు. పునరేవ పాపి, మళ్ళీ పాపాలు చేస్తాడు. ఇదో చక్రం తిరుగుతూనే ఉంటుంది, సైకిల్ చక్రం లాగా. అందువల్ల ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలన్నమాట? ముందు పాప ప్రక్షాళన అవ్వాలి. పాప ప్రక్షాళన అవ్వాలంటే భగవన్నామస్మరణ చెయ్యాలి. కేవలం భగవన్నామస్మరణం చేసినా దారిద్ర్యం తొలగట్లేదంటే దానం చేయట్లేదు. కాబట్టి దానం చేస్తేనే దారిద్ర్యం తొలగుతుంది. అందుకే ఒకసారి నన్ను ఏమన్నారంటే అవధానంలో, గురువు గారు ఇలా పెడితే మోక్షమా, ఇలా పెడితే మోక్షమా అని అడిగారు. అప్పుడు నేను ఏమన్నానంటే, ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగది ఎవ్వనికేని. ఇలా అంటే అర్థం అవుతుందిగా, చూపించాలి. ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగది ఎవ్వనికేని. నాయనలారా, ఇది నీ సంప్రదాయం. ఆ సంప్రదాయంలో నీ ఇష్టం, ఏ సంప్రదాయాన్ని సేకరించు. కానీ ఇలా పెట్టినా భగవంతుడి యొక్క అనుగ్రహం రావాలంటే ఇటు పెట్టాలి, దానం చెయ్యాలి. అంతేగాని రోజు ఛానల్స్లో దీని మీద కొట్టుకుంటే చివరిలో మంచం మీద కొట్టుకు తెస్తావు. దానం చెయ్యి, 10 మందిని ప్రేమించగలుగు, ద్వేషం పక్కన పెట్టు. ఈ ద్వేషం పక్కన పెట్టి ఎంతో కొంత దానము చేసిన వాడికి మాత్రమే దారిద్ర్యం తొలగుతుంది. మళ్ళీ చెబుతున్నాను, 10 పైసలు ఉన్న రోజుల్లో పైసా దానం చేయమన్నాడు. ఇప్పుడు పైసలు లేవు కాబట్టి పైసలు కాదు, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు పుచ్చుకోండి స్థితి వచ్చింది. 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు దానం చేయి. ఎంతో కొంత దానం చేస్తే దారిద్ర్యం తొలగుతుంది. ఇంకో రహస్యం చెబుతాను. పూర్వం ఓ పండితుడు ఉండేవాడు, స్కాంద పురాణంలో కథ. ఆయనకి దారిద్ర్యం పోకపోతే దానం చేస్తే పాపం పోతుంది, దారిద్ర్యం తొలగుతుంది, సంపద వస్తుంది అని విష్ణువు చెప్పాడు. నా దగ్గర ఏమీ లేక ఏడుస్తున్నాను కదా, ఎలా దానం చేయమంటే, యాచన చెయ్యి, భిక్షాందేహి అని అడుక్కోగా వచ్చిన దాంట్లో కొంత దానం చెయ్యి, నీకు నెక్స్ట్ అడుక్కునే అవసరం లేదన్నాడు విష్ణువు. అప్పుడు ఆయన అదృష్టం, యాచనకి వెళ్ళాడు. ఎవరో ఆయనకి సేరుంబావు బియ్యం ఇచ్చారట, కేజింబావు. ఈ సేరుంబావులో 1/4 కేజీ తన అన్నాన్ని గట్టేపెట్టుకుని సేరు దానం చేశాడు. ఆ తర్వాత గొప్ప రైతు అయిపోయాడు, 100 ఎకరాల పొలం సంపాదించాడు. కాబట్టి దానం చేయడానికి లేకపోతే యాచించైనా దానం చేయమన్నారు. మళ్ళీ దొంగతనం చేయకూడదు. దిక్కుమాల దొంగతనం చేస్తే ఆ పాపం మళ్ళీ అనుభవించాలి కనుక. పాతకాలంలో మార్కండేయ పురాణంలో దానం ధర్మం చేయటం వల్లే తరిస్తాము అని కౌశికుడి కథలో ఉంటుంది. ఎందులో సతీ సుమతి పేరు ఉన్నారుగా, ఆవిడ భర్త కుష్ఠరోగం,
ఆ కుష్ఠరోగిని పోషించుకోవాలి. ఆ తర్వాత వాడికి శాపం వచ్చింది, వాడిని బతికించారు. ఆ కథ అంతా ఇప్పుడు చెబితే మీకు ఇంటర్వ్యూ పోయి కథ మిగులుతుంది, పురాణం మిగులుతుంది. అతన్ని పోషించడానికి వాళ్ళ ఆవిడ యాచనకి వెళ్ళింది. అందుకని అందరి దగ్గరికి వెళ్ళి, నాయనలారా దానం ధర్మం చెయ్యండి మీరు తరిస్తారు అని చెబితే జాలిపడి ఏదో పెడితే దాంతో భర్తను పోషించింది. ఎంత గొప్ప ఘట్టం అంటే దాన్ని సముద్రాల వారి అనుకుంటాను, మంచి పాటగా రాశారు, చాలా అద్భుతమైన పాట. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. నెరదాత పేరే నిలచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత బాగా చెప్పాడండి, అర్థం ఉందండి. అంత అద్భుతం. నిరంతరం జపం చేసుకుని జటాజోటాలు ధరించి సన్యాసం పుచ్చుకున్న ఈ సన్యాసుల కంటే గృహస్థాశ్రమంలో ఉంటూ సంసారంలో ఉంటూ అంతో ఎంతో దానం చేసిన వాడు అదృష్టవంతుడు. నీ దానమే నీకు గొప్ప నిధానం, నిధి. గొప్ప గొప్ప మహారాజులంతా శరీరం విడిచిపెట్టినప్పుడు, ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు ఒక్క పైసా పట్టుకెళ్ళారా కూడా? అలా పట్టుకెళ్తే ఈ భూమి ఎప్పుడూ వెళ్ళిపోయేది. మన శరీరం కూడా మనతో రాదు, కేవలం చేసిన దానమే నీ వెంట వస్తుంది. కాబట్టి దానం ధర్మం వేదాల నీతి సారం. దానం చెయ్యి తరించు అన్నారు. అందువల్ల ఈ జన్మలో ఈ దారిద్ర్యానికి మూల కారణం ఏనాడు ఎవరికి ఏమీ పెట్టకపోవడమే కనుక ఎట్టి పరిస్థితుల్లో అంతో ఎంతో దానం చేయండి. అన్నదానం చేయండి, జలదానం చేయండి, ఉన్నంతలో చేయండి. అది కూడా అర్హులకు చేయండి. ఆ మాత్రం తెలుస్తూనే ఉంటారు. అర్హత కలిగిన వాళ్ళకి ఎంతో కొంత దానం చేయండి. దానివల్ల తప్పక ఇందులోంచి బయటపడతారు. ఇంక రెండవది, కేవలం దానం చేసిన పాపం పోవడానికి మంత్రానుష్ఠానం కావాలి. ఈ కలియుగములో మీ ఛానల్కి అనుకుంటాను, బహుశా ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. తొందరగా లక్ష్మీ కటాక్షం పొందడానికి ఒక గొప్ప మంత్రం ఉన్నది. ఈ మంత్రాన్ని నన్ను చూస్తున్నారు కనుక వాళ్ళు, నా ఉచ్చారణ స్పష్టంగా అర్థమవుతోంది కనుక విని చేసుకోవచ్చు. ఎందుకంటే పూర్వం అంటే గురువుగారు వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు మీరే వాళ్ళ ఇంట్లోకి వెతుక్కుంటూ పెడుతున్నారు. గురువు గారిని చూపించడానికి వాళ్ళ ఇళ్లలో పెడుతున్నారు. వాళ్ళ ఐఫోనుల్లోనూ, అదే స్మార్ట్ ఫోనుల్లోనూ, లేదా హార్డ్ ఫోనుల్లోనో, ఇంకో దాంట్లోనో ఏదో రూపంలో ఇంట్లోకి వెళ్ళేలా చేయగలుగుతున్నారు కనుక ఈ కలియుగంలో పాప ప్రక్షాళన చేసి సంపదలను తెచ్చిపెట్టే ఒక అపూర్వ మంత్రాన్ని స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఇచ్చారు. వెంకటాచల మహాత్మ్యంలో ఆ మంత్రమే వ్యూహలక్ష్మి మహామంత్రం. వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది. తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వక్షస్థలం మీద ఉన్న లక్ష్మిని ఏమంటారు? వ్యూహ. యారాలావల్లో వా ఉంది కదా, ఆ వాకి కింద ఊత్తం ఇస్తే ఊ, దాని కింద యా, అది వ్యూ, పక్కన హా పెడితే వ్యూహ. అంతేగాని యోగలక్ష్మి ఇంకేదో ఊహాలక్ష్మి అని మార్చకండి. వ్యూహ. ఒక రూకారముల ఊ కింద యా ఒత్తిచ్చి హా రాయాలి. ఈ వ్యూహలక్ష్మి మహామంత్ర అనుష్ఠానముతో కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు. అందున కొండ మీద చేస్తే ఇంకా ఫలితం. ఈ దసరాల్లో ప్రతి దినము ఈ మంత్రానుష్ఠానం చేయండి, అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం చెబుతున్నాను మీకోసం. ముందు గురువుకి నమస్కారం చేయాలి, గణపతికి దండం పెట్టాలి. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై
విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. మళ్ళీ చెబుతున్నాను, అలా 3 సార్లు చెబుతాను. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. మళ్ళీ 3వసారి చెబుతున్నాను. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఈ అపూర్వ మంత్రాన్ని ఈ కాలంలో అనుష్ఠానం చేసుకుంటే ఎక్కువ ఫలితం. శుక్రవారము మంగళవారము ఎక్కువ ఫలితం ఇస్తాయి ఇవి. శుక్రవారం నాడు పూర్వం స్వామి పుష్కరిణిలో స్నానం చేసి కొండ మీద ఎక్కడో చోట కూర్చుని ఆ పుష్కరిణి యొక్క తీరంలో జపం చేసేవారు. అలా 1000 సార్లు చేసిన వాళ్ళంతా దారిద్ర్యం నుంచి విముక్తి పొందినట్టుగా తరిగొండ వేంగమాంబ కూడా రాసింది. మాతృశ్రీ పేరు విన్నారు కదా, తరిగొండ వేంగమాంబ. ఆవిడ కొండ మీద నివసించిన మహాభక్తురాలు. ఆవిడ పురాణాల్లో ఉన్నటువంటి వెంకటాచల మహాత్మ్య ఘట్టాలన్నీ తీసి రాసింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్కాంద పురాణంలో, పద్మ పురాణంలో, వీటిల్లో ఉన్నవే. వాటిని ఆవిడ తెలుగులో కావ్యంగా రాసింది. అందులో ఆత్మారాముడి కథ ఒకటి ఉంటుంది. ఆత్మారాముడు అనేవాడు ఆ కొండ మీద ఈ మంత్రానుష్ఠానాన్ని చేస్తే కటిక దరిద్రుడు కోటీశ్వరుడు అయ్యాడు, ఐశ్వర్యం పొందాడు. ఈ మంత్రాన్ని నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అందుకే నేను నా జీవితంలో లేదు అనుకోవడం లేదమ్మా. ఈ పూట ఆకలి వేసింది, అమ్మయ్య ఎక్కడో చోట కూర్చున్నా, నేను ఎవరిని అడగను ఆ టైంలో. ఎందుకంటే ఎవరిని అడుగుతాం? ఇది నేను చెప్పేది ప్రయాణాల్లో సంగతి. చాలా కాలం నుంచి చేస్తున్న పని ఇప్పుడు చేస్తున్నాను. ఒకప్పుడు కాశీకి వెడుతున్నాం. కాశీకి వెడుతుంటే నమ్మండి నమ్మకండి, అది నాకెందుకు. కానీ 2007వ సంవత్సరంలో కాశీలో మొత్తం వేసవకాలంలో 3 9 27 రోజుల పాటు అంబాయాగం చేశాం కాశీలో. 2007 అంటే 18 ఏళ్ల క్రితం. తిరుగు ప్రయాణంలో స్పెషల్ రైలు అది. ఆ రోజుల్లో అసలు ఫ్లైట్లు ఎక్కడున్నాయి? ఎంత అసలు ఫ్లైట్లు అనేది చాలా తక్కువ. నేనేదో అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లు వెళ్ళాను తప్ప లోకల్గా ఫ్లైట్లు లేవు అసలు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కామంటే టపేయాలని 2 గంటల్లో వెళ్ళిపోతున్నాం హాయిగా. ఇప్పుడు అది చాలా తేలికైపోయింది. సికింద్రాబాద్కి వారణాసి నుంచి ఒక స్పెషల్ రైలు వేశారు. స్పెషల్ రైల్లో ప్యాంట్రీ కార్ ఉండదు. నాతో పాటు 250 మంది ఉన్నారు. అదంతా ఏసీ రైలే. అది తీరా ఏమైపోయిందనమాట, మధ్యప్రదేశ్లో ఓ పల్లెటూరు స్టేషన్ దగ్గర ఆపేశారు క్రాసింగ్కి. 6 గంటలైనా కదలట్లేదు. అందరూ తెచ్చుకున్న ఆహారాలు అయిపోయి, ప్యాంట్రీ లేదు అందులో, ఎవరి దగ్గర కాఫీ లేవు. కనీసం కాఫీ తగిన బతకలిగే వాడు ఉన్నారు. నేనంటే కుర్రాడిని, ఆరోగ్యం, నేను ఇప్పటికీ కుర్రాడిని అనుకోండి. ఆ రోజుల్లో ఇంకా 18 ఏళ్ళ క్రితం ఇంకా కుర్రాడిని. అందువల్ల తట్టుకున్నారు, కానీ చాలామంది తట్టుకోలేకపోయారు. బిస్కట్టు లేవు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. గురువు గారు మిమ్మల్ని నమ్మామండి, ఇక్కడేమో రైలు కదలట్లేదు, షివరింగ్ వస్తుందన్నారు, కొంతమంది శరీరం వణుకుతోందన్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇదిగో ఒక్కసారి భగవంతుడు తలుచుకుని నాకు తెలిసిన మంత్రాలు ఇష్టాలు చేశాను. అందులో ఈ వ్యూహలక్ష్మి మంత్రం కూడా చేశాను. అమ్మవారికి అన్నద అంటే నామం ఇష్టం. ఈ నామాన్ని అన్నద అనే మంత్రం చేశాక వ్యూహలక్ష్మి మంత్రం చేస్తే 10 నిమిషాలు తిరగలేదు. ఆ పక్కనే స్టేషన్కి దగ్గరలో ఉన్న పల్లెటూరు నుంచి బిలబిల్లాడుతూ వచ్చారు 10-12 మంది. రైలు అయిపోయిందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. వాళ్ళు దబరా గిన్నెలు తెచ్చి, బొంబాయి రవ్వ అంటారే ఉప్మా రవ్వ, అది తెచ్చారు. టాపు లేచిపోయేలా పోపు పెట్టేసి, మళ్ళీ ఆ పోపు కూడా హోహోలాడిపోయింది. మంచి అద్భుతంగా మిరపకాయలు అవి వేసి, పచ్చిమిరపకాయలు వేసి ఉప్మా చేసేశారు పెద్ద పెద్ద గిన్నెలతో. మా 250 మంది భక్తులే కాదు, మొత్తం రైల్లో అంతా కలిపి స్పెషల్ రైల్లో 400 మంది ఉన్నారు. అందరూ ఏడ్చేదానికి మొగుడు వస్తే నాకు మొగుడు వస్తాడు అన్నట్టుగా ఎవడో కష్టపడి జపం చేస్తే అందరికీ వచ్చాయి. అందరికీ ఉప్మా పెట్టారు. వాళ్ళు ఉప్మా చేసి ఉప్మా ఆకుల్లో పెట్టించేదాకా రైలు అలాగే ఉంది. అందరికీ ఉప్మా అందింది. నేను కృతజ్ఞతగా ఏదైనా ఇస్తానండి అంటే, ఊరుకోండి ఎవడన్నా వింటే అవుతాడు, అన్నం పెట్టి ఆహారానికి డబ్బులు ఇచ్చుకుంటాం మేము అన్నారు. అంటూ దబరాగిన సొత్తుకుని 2 మినిట్స్లో దృశ్యమైపోయారు. ఒక్కళ్ళు కనపడితే ఒట్టు అంటే అంత తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోయారు. భగవంతుడు ఆ రూపంలో ఎవరినో అక్కడ పంపిస్తున్నాడు. అందరికీ ఆహారం కలిగింది. ఈ సంఘటన జరిగిన రైల్లో ఉన్న వాళ్ళలో ఇంకా 75% ఉన్నారు ఇప్పుడు బతికి. ఓ 25% కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. అందులో ఒక ఆయన పేరు దశక ప్రభాకర శాస్త్రి గారు. ఆయన మల్కాజ్గిరిలో ఉంటారు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళలో వేంపాటి వెంకటనారాయణ గారు లేరు ఇప్పుడు పీఠంలో ఉన్న చాగంటి పార్థసారథి గారు, ఆయన భార్య విశాలాక్షి గారు, అలా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. కళ్ళ ముందరింది ఏది
250 మందిలో ఇంకా 150 మంది సాక్ష్యం ఇవ్వడానికి ఉన్నారంటున్నాను. ఉప్మా చేసి పెట్టి వెళ్ళిపోయారు. నాకు అడుగులోకి వెళ్ళిన అన్నం దొరకపోవడం లేదు. ఈ వ్యూహలక్ష్మి మహామంత్ర అనుష్ఠానం చేస్తే గ్యారంటీగా సమయమునకు ఆహారం లభిస్తుంది. కొన్ని చోట్ల మనకి వండుకోవడానికి దొరకని చోట కూడా ఎవడో ఒకటి ద్వారా ఆహారం లభిస్తుంది. విమానంలో దొరికింది, మాకు ఓళ్లల్లో దొరికింది. ఇది మా అదృష్టం, మేము నమ్మిన దేవత యొక్క అనుగ్రహం మా శిష్యులకి లభిస్తోంది. అందువల్ల మనం ఎలాగో నమ్మకం ఉన్న వాళ్ళకే చెబుతున్నాం. అందువల్ల ఈ వ్యూహలక్ష్మి మంత్రం చేసుకోండి, దారిద్ర్య విముక్తి అవుతుంది. భగవంతుడి అనుగ్రహంతో ఎవరో మీ పోటీ పుణ్యాత్ములు ఎక్కడో తోటి ఇంత అన్నముద్ద పెడతారు, సుఖంగా బతుకుతారు. చివరిగా ఒక మాట అండి, అపాత్ర దానం కూడా ప్రమాదమే అని అంటూ ఉంటారు కదా, అంతేనా? అంతే కదా. ఓ దుర్మార్గుడికి ఎవడికో దానం చేశారు, వాడి కత్తి కొనుక్కెళ్ళి ఎవడో చంపితే ఏం తెలుస్తుంది? అందుకని వీలున్నంత వరకు మనం ప్రయత్నం చేయాలి, మంచివాడిని వెతుక్కోవాలి. ఒక్కోసారి తెలియదు, అందరూ మంచివాళ్ళే కనపడితే ఇప్పుడు కూర్చున్నాయని ఆయన చూస్తూ కళ్ళతో పెట్టుకుని పెద్ద ఆయనలా కనపడ్డాడు. తీరా ఆయనకి మీరు 100 రూపాయలు ఇచ్చాక ఆయన తీసుకెళ్ళి తాగితే నేనేం చేస్తాను? అందుకని భగవంతుడు ఏమని కోరుకోవాలో తెలుసా? ఎవడో ఒకడు వచ్చాడు పాపం, అడుగుతున్నాడు, అది పాత్రతో అపాత్రతో నాకు తెలియదు, పాత్రుడికి దానం చేసేలా అనుగ్రహించు అనుకోవాలి. ఎందుకంటే అందరినీ అనుమానిస్తే ఎలా ఇవ్వగలుగుతాం? రైల్వే స్టేషన్లో ఒకటి తొగిలాడు నాకు ఒకప్పుడు. బాబు నేనేమో రైలు టికెట్ లేక బాధపడుతున్నాను అన్నాడు. టికెట్ తీసిచ్చి భోజనానికి 10 రూపాయలు ఇచ్చాం. 10 రోజుల తర్వాత అండి మళ్ళీ నాకు పట్టుకొచ్చి 10 రూపాయలు ఇచ్చాడు. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా మళ్ళీ ఏదో ఎక్కడో చెప్పాలి. మేము 2010లో షికాగో వెళ్ళాం. షికాగో అప్పట్లో ఎయిర్ ఇండియా డైరెక్ట్గా వెళ్ళేది అదే, షికాగోకి ఎక్కువ ఉండే ఫ్లైట్లు. షికాగోలో దిగాం, మళ్ళీ షికాగో నుంచి రీప్రయాణం. మాతో పాటు ఒక ఆయన తెలంగాణకి సంబంధించిన ఒక ఆయన వచ్చాడు, ఇంటీరియర్ ప్లేస్ నుంచి వస్తాడు, అది నిజామాబాద్ దగ్గర ఎక్కడో. ఆయన ఈ ఇంటర్వ్యూ వింటే ఆయన మళ్ళీ మీకు సమాధానం చెప్తాడు కూడా. షికాగో నేను పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్ళాడు పాపం. ఎవరో మోసం చేసి బంకులో ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకుపోయారు. నేను 45 రోజులు పురాణం చెప్పాను. మళ్ళీ రిటర్న్ జర్నీలో అనుకోకుండా నాతో పాటు కలిశాడు. ఆయన నిజానికి ఏడాది ఉండడానికి వచ్చాడు, కానీ అవతల వాడు ఎవడో మోసం చేసి పాస్పోర్ట్ లాగేసుకుని బంకులో పెట్టి నానా హింసించాడు. అతి కష్టం మీద వాడికి తెలియకుండా పాస్పోర్ట్ పుచ్చుకుని మొత్తం మీద ఒక స్నేహితుడిని పట్టుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఫ్లైట్ ఎక్కాలి, ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, తిండి లేదు పాప ఆయనకి. నాతో పాటు పలహారం తెచ్చుకున్నారు, పలహారం ముందు తినేయండి మీరు, నాకు తిండి లేకపోయినా ఉండగలను అని ఒక 1000 రూపాయలు ఇచ్చాను, 2 500 నోట్లు. ఆయన ఎంత ఆనందపడ్డాడు. ఎవరు నమ్ముతారు నమ్మరు నాకెందుకు, ఆయన కష్టం చూసి జాలి కలిగింది ఇచ్చేశాను. మా పీఠానికి వచ్చాడు మా ఏడాది తర్వాత, మళ్ళీ 1000 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడు ఆయన. ఇలాంటి వాళ్ళు ఉన్నారు నిజంగా. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మోసం చేసేవాళ్ళు ఉంటారు, బస్ స్టాండ్లలో అడుక్కుంటూ నాటకాలు ఆడేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో అవసరమైన వాళ్ళకి చేయలేకపోతే ఇబ్బంది కదా. అందుకని మనం ఎప్పుడు భగవంతుడిని అర్హత కలిగిన వాళ్ళకి దానం చేసేలా చేయమని ప్రార్థిస్తే ఆయనే మనల్ని రక్షిస్తాడు. వీలున్నంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక్కోసారి కర్మ, అందుకనే భగవంతుడికి దండం పెట్టడం తప్ప మనం చేయగలిగేది లేదు. అందరినీ అనుమానిస్తే ఎవరికి ఏం చేయలేము. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలండి.